హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ అలర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ ముందుకైతే ఒక మంచి నోటిఫికేషన్ అయితే మీ అందరి కోసం అయితే తీసుకొచ్చేసానండి. అదేనండి, మన రైల్వే శాఖలో భారీగా నోటిఫికేషన్ అయితే మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి. ఇందులో అయితే మనకి లోకోమోటివ్ సంబంధించి అయితే పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయండి. ఇందులో అయితే మనకి 10th క్లాసు అండ్ ఐటీఐ చేసిన వాళ్ళకైతే బంపర్ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా మీరు నా ఛానల్ చూస్తే కనుక మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ముందుగా అయితే లైక్ చేసి అయితే సపోర్ట్ అయితే చేసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. నేను ఈ వీడియోలో అయితే పూర్తి వరకు అయితే తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోవచ్చండి. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి హెల్ప్ అయితే చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బనారస్ లోకోమోటివ్ వర్క్స్ యాక్ట్ అప్రెంటిస్ 2023 అండ్ అప్లై ఆన్లైన్ ఫర్ 374 పోస్ట్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి బనారస్ లోకోమోటివ్ అండి. వర్క్ యాక్ట్ అప్రెంటిస్ ఆన్లైన్ ఫ్రమ్ 2023 అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్ట్ డేట్ వచ్చేసి మనకి 31 అండ్ అక్టోబర్ 2023 అండి. ఇక్కడ మనకి టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకి 374 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ బనారస్ లోకోమోటివ్ వర్క్స్ అయితే బిలో డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ అండ్ రికమెండ్ యాజ్ బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి యాజ్ గివెన్ ఏ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ 46th బ్యాచ్ యాక్ట్ అప్రెంటిస్ వేకెన్సీస్. అంటే ఇక్కడ 46 బ్యాచ్ అయితే వేకెన్సీ అయితే రెడీలో ఉన్నాయండి. మీరైతే అప్లై చేసుకుంటే కనుక మీకు ఇందులో అయితే మీకు జాబ్ అవకాశం అయితే వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. those candidates who are interested in the vacancies details and completed all eligibility criteria can read the notification and apply online అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే, ఒకసారి నోటిఫికేషన్ చదువుకొని అయితే మీరు ఆన్లైన్కి అయితే అప్లై చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 46th బ్యాచ్ అయితే మనకి అప్రెంటిస్ వేకెన్సీ అయితే మనకి ఉండడం జరిగింది. ఇక్కడ 45th బ్యాచ్ వరకు అయితే మనకి వేకెన్సీ అయితే సంపూర్ణంగా అయితే పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ అదర్స్ క్యాండిడేట్ అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ అదర్స్ క్యాండిడేట్ ఆర్ఎస్ 100 రూపీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఫీమేల్ వరకు అయితే క్యాండిడేట్కి అయితే ఎటువంటి ఫీజు అయితే ఇవ్వడం జరగలేదు. ఇక్కడ పేమెంట్ మోడ్ వచ్చి చూసుకుని ఇక్కడ డెబిట్ కార్డు అండ్ క్రెడిట్ కార్డు అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే, మనం ఫీజు ఎలా కట్టాలని అనుకుంటే కనుక ఫోన్పే కట్టొచ్చు, లేదా పేటిఎం కట్టొచ్చు. కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూజ్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే, ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 26th 10th 2023 అంటే అక్టోబర్ 26 అయితే నోటిఫికేషన్ అయితే మనకి పబ్లిక్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ లాస్ట్ డేట్ అప్లై ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఫీజ్ 25/11/2023 అంటే ఇక్కడ నవంబర్ 25 లోపు మనకి 16:45 అంటే మధ్యాహ్నం 4 అంటే ఈవినింగ్ అండి. ఈవినింగ్ 4:45 అవర్స్ లోపు అయితే మనం అప్లోడ్ చేయాలి ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే. ఇక్కడ మనకి 27/11/2023 లోపు అయితే మనకి డాక్యుమెంట్ 16:45 అంటే 4:45 కల్లా మనం ఈ నోటిఫికేషన్కి అయితే మనం అప్లై చేసుకోవాలండి. ఈ డాక్యుమెంట్స్ అయితే పంపించుకోవాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ యాజ్ అండ్ 25/11/2023 లోపు అయితే మీకు ఎంత ఉండాలంటే, ఇక్కడ ఫర్ నాన్ ఐటీ క్యాండిడేట్స్ మినిమం ఏజ్ లిమిట్ అయితే 15 years ఇవ్వడం జరిగిందండి స్టార్టింగ్. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే నాట్ మోర్ దెన్ 22 years అయితే మించకూడదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే ఇక్కడ 15 years నుంచి మనకి 22 years లోపు అయితే ఉండాలండి. ఓకేనండి. ఫర్ ఐటీఐ క్యాండిడేట్స్ మినిమం ఏజ్ లిమిట్ ఆర్ 15 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ నాట్ మోర్ దెన్ 24 years. అంటే ఇక్కడ ఐటీఐ వారికి అయితే అవకాశం అయితే మంచిగానే ఉందండి. ఇక్కడ మినిమం ఏజ్ లిమిట్ 15 years టు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ నాట్ మోర్ దెన్ 24 years. ఓకేనండి. ఇక్కడ ఏజ్ అయితే 24 years అయితే మించకూడదంటే ఐటీ వాళ్ళకి చాలామంది కూడా క్వాలిఫై అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ వెల్డర్ అండ్ కార్పొరేటర్ స్టేజ్ వాళ్ళకి అయితే మినిమం ఏజ్ 22 years అండ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ రూల్స్ అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఇక్కడ ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంటుందండి ఏజ్ రిలాక్సేషన్. ఆ విధంగా అయితే ఇక్కడ వీళ్ళకి 20 years అంటే మ్యాక్సిమం 25 years ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ ఫర్ రూల్స్ అని చెప్పేసి మనకి కార్పెంటర్
అండ్ వెల్డర్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకోండి. ఫర్ నాన్ ఐటీఐ క్యాండిడేట్స్ షుల్ బి పాస్డ్ 10th క్లాస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫర్ ఫర్ ఐటీఐ క్యాండిడేట్స్ షుల్ ప్రాసెస్ 10th క్లాస్ అండ్ పాస్డ్ ఐటీఐ రిలీవెంట్ ట్రేడ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఫిట్టర్ అయితే 107 అయితే ఉండడం జరిగింది. కార్పెంటర్ అయితే 3 ఉన్నాయండి. అండ్ పెయింటర్ 7 ఉన్నాయండి. అండ్ మెకానిస్ట్ అయితే 67 ఉంది. అక్కడ వెల్డర్ అయితే 45 అండి. ఎలక్ట్రీషియన్ అయితే 71 ఉన్నాయండి. ఇక్కడ అలా మొత్తం చూసుకుంటే కనుక మొత్తం అయితే మనకి 374 అయితే మనకి ఉండడం జరిగిందండి. ఇక్కడ అప్లై ఆన్ రిజిస్టర్ అండ్ చూడండి ఇక్కడ చూసుకోండి క్లియర్గా ఇచ్చాడండి ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి. అప్లై ఆన్ ముందుగా అయితే మనం ఇక్కడ అప్లై ఆన్లైన్ ఓపెన్ చేయగానే రిజిస్టర్ అవ్వాలండి. మనం ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి మీ పాస్వర్డ్ అండ్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు లాగిన్ అయ్యి మళ్ళీ ఇంకోసారి లాగిన్ అయిన తర్వాత మీరు దాంట్లోకి వెళ్ళాక మీరు అప్లై ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్పానండి. ఇక్కడ మొత్తం మనకి లోకోమోటివ్ అని చెప్పేసి మనకి అక్కడ జాబ్ వేకెన్సీ అని చూపిస్తుందండి. దాన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే రిజిస్టర్ ఆన్లైన్ లింక్ అని చెప్పేసి ఇక్కడ చూడండి అప్రెంటిస్ బిలో అని చెప్పి లింక్ మనకి ఓపెన్ అవుతుంది. ఇంకోండి బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి యూపీ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ 46 బ్యాచ్ బిలో యాక్ట్ అప్రెంటిస్ షిఫ్ట్. ఇదండి మీరు ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత మీకు ప్లేస్లు ఉంటాయి. మీరు ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు అప్రెంటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అక్కడ యూపీ అంటే ఈ బనారస్ సంబంధించి అయితే యూపీలో ఉంది. వీళ్ళైతే మనకి అవకాశం అయితే ఇస్తారండి. మీరైతే అప్లై చేసుకుంటే ఖచ్చితంగా అయితే మీరు జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనకి సెలెక్ట్ అప్లికేట్ ఫర్ ఐటీఐ అండ్ నాన్ ఐటీఐ అని చెప్పేసి మనకి ఇవ్వడం అయింది. ఇక్కడ క్యాండిడేట్స్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము అండ్ జెండర్ కేటగిరీ మొత్తం ఇచ్చేసిన తర్వాత మనం ఓకే చేసిన తర్వాత అక్కడ అప్లికేషన్లోకి అయితే 100 రూపీస్ అయితే కట్టేసేయండి. మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే అభ్యర్థులు అయితే అవసరం లేదండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే జెన్యున్గా ఉంటే కానీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకేనండి. గుడ్ లక్ ఫ్రెండ్స్ అండ్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్.